యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు నాయన తండ్రి. ఇంతవరకు ప్రభా మీ నామమును గనుపరిచి ఉన్నాం తండ్రి. మరి ముఖ్యంగా మీకు వాక్యం మేము సమీపిస్తున్నాము నాయన ప్రభా. మరి వాక్యమును మేము చదువుతుండగానే ప్రభా మా హృదయంలోనికి మీకు వాక్యం తీసుకుని వెళ్ళండి ప్రభా. మీకు స్తోత్రాలు తండ్రి. మరి ఎవరైతే బలహీనంగా ఉన్నారో బలపరచండి. అస్వస్థులుగా ఎవరైనా ఉంటే వారు యేసుక్రీస్తు నామములో ముట్టి స్వస్థపరచండి. అవిశ్వాసులు ఉంటే విశ్వాసం దయచేయండి. ఇంకా మారు మనసు పొందిన వారు ఉన్నట్లయితే వారికి మారు మనసు దయచేయండి ప్రభా. మీకు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభా దాన్ని మమ్మల్ని మీకే సంపూర్ణంగా సమర్పించుకుంటూ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడుగుతూ ఉన్నాం. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో నుండి మనం దేవుని వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ఆదికాండము 22వ అధ్యాయము. ఆదికాండము 22వ అధ్యాయము మనము 7-8 వచనాలు చదువుకుందాం. ఇస్సాకు తన తండ్రి అబ్రాహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకతడు ఏమీ నా కుమారుడా అనెను. అప్పుడతడు నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడగగా అబ్రహాము నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూసుకొనును అని చెప్పాను. దేవుడు తన మాటలు దీవించును గాక. పరిశుద్ధమైన మా తండ్రి దయగల యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. చదువుబడిన వాక్య భాగం దీవించండి నాయన. మీకు వాక్యములకు ప్రభా మీకు పరిశుద్ధాత్మను జత చేయండి. మీరే పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడండి అయ్యా. నేను అల్పుడను ప్రభా, బలహీనుడను, ఎందుకు పనికిరాని వాడను. నన్ను మీకు సిలువ చాటును మరుగు చేయండి ప్రభా. ఈ సమయంలో ప్రభా మీరు మాత్రమే మాట్లాడండి. నన్ను మీ స్వాధీనంలో ఉంచుకునండి ప్రభా. మీకు స్తోత్రాలు. వాక్య వింటున్న ప్రతి బిడ్డను దీవించండి. ప్రతి ఒక్క బిడ్డకి వినగలిగిన చెవులను దయచేయండి. వాక్యం అర్థం చేసుకోగలిగిన హృదయం దయచేయండి. మీ మాట ప్రకారంగా జీవించే జీవితాలు దయచేయండి ప్రభా. మీకే స్తోత్రాలు. మీరే మీకు వాక్యం ద్వారా మాట్లాడి మా జీవితాన్ని బలపరచండి. మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందవలసిందిగా ప్రార్థన మన ప్రభువును రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడుగుతూ ఉన్నాం. ఆమేన్. కూర్చుందాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు అందరికీ మరి యేసుక్రీస్తు నామములో మరి ఉదయకాలపు శుభములు కలుగును గాక. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము పరిశుద్ధ గ్రంథముల నుండి ఆదికాండము 22వ అధ్యాయము 7-8 వచనాలను మనం చదువుకున్నాం కనుక మరి జాగ్రత్తగా మరి దేవుని వాక్యం వినాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే మనం దేవుని వాక్యం వినడానికి వచ్చాం. వాక్యములో ఉన్న ప్రతి సత్యము మనము గ్రహించేదానికి వచ్చాం. వాక్య ప్రకారం జీవించేదానికి మనం దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాం. ఆమేన్. కనుక ప్రియులారా, మా చదువుకునే వాక్య భాగంలో నుండి ఒక శ్రేష్టమైన వర్తమానం మనం ధ్యానం చేద్దాం. ఎందుకంటే దేవుడు చూడండి, దేవుడు ఎప్పుడు కూడా అన్నీ ఏర్పాటు చేసే దేవుడు ఆయన, అన్నీ సమకూర్చే దేవుడు ఆయన. వింటున్నారా? మనము చదువుకున్న వాక్య భాగంలో చూడండి, అక్కడ మనకు కనిపించేది ఏంటంటే అక్కడ ఇస్సాకు తన తండ్రి అబ్రాహాముతో నా తండ్రి అని పిలిచాను. అందుకు అతడు ఏమి నా కుమారుడా. అప్పుడు అతడు నిప్పును కట్టెలు ఉన్నవు కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా అబ్రహాము నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూసుకొనును అని చెప్పాను. అర్థమవుతుందా? అంటే ఇక్కడ దేవుడే ముందుగా ఉన్నట్టు కనబడుతుంది కదా. దేవుడే ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తుంది. దేవుడే సమస్తము చూస్తాడు అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. వింటున్నారా? అబ్రహాము ఏం చెప్తున్నాడు? దేవుడే చూసుకుంటాడు. వింటున్నారా? మనం ఏమై ఉన్నాం తెలుసా? మనం అబ్రహాం సంతానమై ఉన్నాం. ఆమేన్. అబ్రహాం సంతానం కూడా ఏం చెప్పాలా? దేవుడే చూసుకుంటాడు. యెహోవా ఈరే, అన్నీ ఆయనే చూసుకుంటాడు. అన్నీ ఆయన చూసుకోవాలంటే మనం ఏం చేయాలి? ఆయన మాటకు లోబడాలి. ఆయన ఏర్పాటు చేసిన మార్గంలో నడవాలా. అదే మార్గంలో ప్రయాణం చేస్తూ ఉండాలా. ఆమేన్. నేను మీతో మాట్లాడే అంశం ఏంటంటే పిల్లరా, ఈ దినము కొరకు దేవుడు ఏర్పాటు చేసిన మార్గము
ఆమేన్. ఈ గడియ కోసము, ఈ దినము కోసము దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన మార్గము. ఆమేన్. దేవుడు ఏర్పాటు చేసిన మార్గం ఏంటిది? ఆయన మార్గం మాత్రమే. ఆయన ఏ త్రోవ మనకు ఏర్పాటు చేసినాడో అదే మనకు దారి అయి ఉన్నది, అదే మనకు మార్గమై ఉన్నది. అందులో మాత్రమే మనం నడవాలి, మనకు ఇంకో మార్గం లేదు. నిజమేనా? మన ప్రభువు యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? నేనే మార్గము సత్యము జీవమై ఉన్నాను, నా ద్వారానే తప్పన్నాడు ఆయన. ఇంకొక మార్గం లేదుగా. ఆమేన్. నీకు పరలోక రాజ్యం కావాలన్నా, దేవుడితో ఎల్లప్పుడూ జీవించాలన్నా, ఈ లోకంలో ఆయన సాక్షిగా జీవించాలన్నా ఒకటే మార్గం ఉంది. అదే నేనే మార్గము సత్యమై ఉన్నాను అని మన ప్రభువు యేసుక్రీస్తు వారు చెప్పిన మాట. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుడు ఎప్పుడు కూడా ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. మీరు గమనించండి, మీరు ప్రతి గడియ, ప్రతి కాలం కనుక మీరు గమనించినట్లయితే ప్రతి కాలంలో కూడా దేవుడు ఒక మార్గాన్ని తెరుస్తాడు. ఆమేన్. ఆ మార్గం కూడా ఏర్పాటు చేస్తాడు. ఎందుకంటే ఒక అల్లకల్లోలం ఉంది. అల్లకల్లోలం ఉన్నప్పుడు సత్యమనే ఇక్కడికి వస్తుంది. ఆమేన్. ఈ గడియలో మీకు తెలుసా, ఈ కాలంలో, ఈ గడియలో అంత అల్లకల్లోలమే ఉంది. అనేకమైన సంఘాలు ఉన్నాయి, అనేకమైన శాఖలు ఉన్నాయి, అనేకమైన మతాలు ఉన్నాయి. క్రైస్తవులు అని చెప్పుకునే వాళ్ళ లోపలనే అనేకమైన సంఘ శాఖలు ఏర్పాటు చేయబడ్డాయి. ఆమేన్. వింటున్నారా? వారికే గొడవలు. కానీ అక్కడ ఒక సత్యం ఉన్నది. దేవునికి స్తోత్రం. సత్యము గ్రహించేవారే దేవునికి కావాలా, నిజమైంది గ్రహించేవారే దేవునికి కావాలా. బైబిల్ చెప్తుంది నిజమైన బహు లోతుగా ఉన్నది, దాన్ని గ్రహించే వాళ్ళు కావాలి. వారు పై లేదండి. నిజం ఎక్కడ ఉంటుందంటే చాలా లోతుగా ఉంటుంది. దాన్ని గ్రహించేవారు దేవునికి కావాలా. వింటున్నారా? చూడండి, గ్రహించాలా, అర్థం చేసుకోవాలా, జీవించాలా, అటువంటి వారే దేవునికి కావాలా. వింటున్నారా? గ్రహిస్తున్నారా? వాక్యం గ్రహిస్తున్నారా? వినడం కాదు, గ్రహించాలా. గ్రహించడం కాదు, జీవించాలా. ఆమేన్. మేము విన్నామండి, ఎప్పటికి వింటాం? వింటే ప్రయోజనం లేదండి. ఏ వాక్యం వింటున్నావో అది నీ జీవితంలో పనిచేయాలా. వినడం గొప్ప కాదు, అందరూ వింటారు. వింటున్నారా? వాక్యము విని గ్రహించి దాని ప్రకారం జీవించువారే దేవునికి కావాలా. యేసుప్రభువు వారు ఏమన్నారు? వాక్యం విని వారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు. నిజమేనా? వాక్యం విని గ్రహించి వాక్య ప్రకారం జీవించేవారు ఆయన కావాలా. అటువంటి వారే దేవుని పిల్లలై ఉన్నారు. అటువంటి వారి కోసమే దేవుడు మార్గాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, సాధారణంగా మామూలుగా ఇప్పుడు ఎట్లుందంటే పరిస్థితి, నిజమైన దానికి చోటు లేకుండా ఉంది ప్రపంచంలో. నిజమేనా? ఆమేన్. ఎందుకంటే అన్ని ఆచారాలు, ఒక సంఘకు ఒక ఆచారం ఉంటుంది, ఒక సంఘంకు ఒక శాఖకు ఆచారం ఉంటుంది, పద్ధతులు ఉన్నాయి వాళ్ళకి. మరి లోకంలో ఇన్ని పద్ధతులు ఉంటే మరి దేవుని పద్ధతి ఏంటి? దేవుని మార్గం ఏంటిది కదా? దేవుని మార్గము సర్వసత్యమై ఉన్నది. ఆమేన్. చూడండి, ఇటువంటి పరిస్థితిలో దేవుడు ఏం చేస్తాడంటే రంగం మీదకి ఒక ఆయన తీసుకొని వస్తాడు. ఆమేన్. అల్లకల్లోలము ఉన్నటువంటి పరిస్థితిలో, ఆ గడియలో, ఆ కాలంలో రంగం మీదకి దేవుడు ఒక ప్రవక్తను పంపిస్తాడు. ఇది ప్రతి కాలం మనకు కనిపించేది అదే. వింటున్నారా? దేవునికి స్తోత్రం. సమస్తము చక్కబెట్టేదానికే దేవుడు తన ప్రవక్తను పంపిస్తాడు. నిజమేనా? దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఈ కాలం ఎటువంటిదంటే ప్రియులారా, దాచిపెట్టే కాలం కాదు. ప్రతి కాలములో మొదటి నుండి ఏది దాచిపెట్టబడిందో అది ఈ కాలము బయటికి తీయబడే కాలం ఇది. ఎక్కడైతే ఏది దాచిపెట్టబడిందో అదంతా కూడా విప్పబడే కాలం ఇది. నిజమేనా? అన్నీ కూడా బయటికి వచ్చే కాలము. ఇంకా దాచబడింది ఏది కూడా లేదు. అన్నీ బయటికి వచ్చే కాలంలో దాన్ని గ్రహించే వారు చాలా కొద్ది మంది ఉంటారు. వారి కోసమే దేవుడు మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. మీకు తెలుసా, నిజంగా ఈ లోకంలో ఈ చివరి కాలంలో దేవుడు వర్తమానం ఇస్తున్నాడు. ఈ వర్తమానం అందరి కోసం కాదు, ఒక చిన్న మంద మాత్రమే ఉన్నది. ఆయన చిత్తంలో ఉన్న మంద కోసం మాత్రమే ఈ కాలం వర్తమానం ఇస్తున్నాడు, ప్రవక్తను ఇస్తున్నాడు. వారికి గ్రహింపజేస్తాడు, వారు గ్రహిస్తారు. అందరి కోసం కాదు వర్తమానం అనేది. నిజమేనా? ప్రవక్త అందరి కోసం కాదు. ప్రపంచంలో ప్రవక్తనే నమ్మరు. నమ్మేవారు చాలా తక్కువ మంది ఉంటారు. వర్తమానం నమ్మేవాళ్ళు తక్కువ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్.
వింటున్నారా? పెద్ద పెద్ద శాఖలు ఉన్నాయి, పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి. వారికి వాక్యం అవసరం లేదు. వారికి ఏంటిది? వారి పద్ధతులు, వారి ఆచారాలు వాళ్ళకి కావాలా. దేవుని నిర్ణయం అనేది దేవుడు ఎవరి ద్వారా బయలుపరుచుకుంటాడు? ప్రవక్తల ద్వారా. దేవుడు ఏది చేయదలుచుకుంటాడో ప్రవక్తల ద్వారా మాత్రమే ఆయన బయలుపరుచుకుంటాడు. ఆమేన్. ప్రవక్తకే తెలియజేస్తాడు. ఎందుకంటే దేవుని ఉద్దేశం నెరవేర్చుకునేది ఎవరితోటి? దేవుని ప్రవక్తల ద్వారా నెరవేర్చుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, దేవుడు తన పద్ధతిని ఎప్పుడూ మార్చుకోడు. ఎందుకంటే దేవుడు ఆది అయి ఉన్నాడు, దేవుడు అంతమై ఉన్నాడు. మొదటి వాడు ఆయనే, కడపటి వాడు ఆయనే. కనుక మొదట్లో ఏ మార్గం అయితే ఆయన ఏర్పాటు చేసుకున్నాడో చివరిలో అదే మార్గం ఉంటుంది. ఎప్పుడు కానీ పద్ధతి మార్చుకోడు. ఆమేన్. యేసుప్రభు చెప్పలేదా? నేనే మొదటి వాడు, నేనే కడపటి వాడను. ఆమేన్. దేవుడు ఎప్పుడు కూడా మారని వాడు. అందుకనే హెబ్రీ పత్రికలో దేవుని వాక్యం ఉంది, ఆయన నిన్నాడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆయన మారని వాడై ఉన్నాడు. ఆయన ఉద్దేశం మారదు, ఆయన ప్రణాళిక మారదు, ఆయన చిత్తము మారదు. ఆయన తన పద్ధతి నెరవేర్చుకుంటాడు. తన వాక్య ప్రకారంగా ఆయన ప్రతి నెరవేర్చుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక చూడండి, దేవుడు నిజంగా తనను ఎవరు ప్రేమిస్తున్నారో వారి కోసమే ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. గ్రహిస్తున్నారా? అందరి కోసం కాదండి, అందరి కోసము మార్గం కాదు. ఎవరు తనను ప్రేమిస్తున్నారో, ఎవరు తన కోసం జీవిస్తారో ఆయనకు తెలుసు, ముందుగానే తెలుసు. మీకు తెలుసా? దేవుడు తనను ఎవరు ప్రేమిస్తున్నారో దేవునికి ఎలా తెలుసు అని మీరు అడగవచ్చు. కానీ ఆయన అనంత జ్ఞాని అయి ఉన్నాడు. ఆయనకు సమస్తము తెలుసు. ఆయన సృష్టికర్త. ఆయనకు తెలియనిది ఏది కూడా లేదు. వింటున్నారా? ప్రపంచంలో ఈ గడిలో ఈ నిమిషంలో ఎక్కడ ఏమి జరుగుతుందో ఆయనకు తెలుసు. వింటున్నారా? ఎందుకంటే ఆయన నేత్రము ప్రతిదీ కూడా చూస్తుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కనుక చూడండి, దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. మనం నాశనం కాకుండా ఉండాలి, దేవుని చిత్తంలో ఉన్న మనము. అందుకని దేవుడు మన కోసం ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. వింటున్నారా? అర్థమవుతుందా? దేవుడు ఒక మార్గం ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆ మార్గమును నడవాలి. ఆయన ఏర్పాటు చేసి దేనికోసము? నడిచేదానికే. ఆమేన్. ఆయన మార్గం ఎలా ఉంటుందంటే ఇష్టం ఉన్నట్టు జీవించేదానికి ఉండదు. ఆయనకు షరతులు ఉంటాయి. ఆమేన్. కండిషన్స్ ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. వింటున్నారా? చూడండి, షరతుల ప్రకారం నువ్వు చేయాలి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, షరతులు అంటే మీకు గుర్తుందా? ఆది కాండంలో దేవుడు ఒక మాట చెప్పాడు. ఏమన్నారు? మీరు ఆదాములు ఉన్నారు, వారితో ఒక మాట చెప్పాడు, మీరు అన్నీ తినవచ్చు కానీ ఒకటి మాత్రం మీరు చేయకూడదు అన్నాడు. అదొక షరత్, ఒక కండిషన్. అది వింటున్నారా? అర్థం చేసుకున్నారా? అర్థం చేసుకుంటే ఆమేన్. చూడండి, కండిషన్ పెట్టాడు ఆయన. మీరు అన్నీ చేయవచ్చు, అన్నీ తినవచ్చు, ఇది మాత్రం మీరు డోంట్ టచ్, మీరు దాన్ని ముట్టకూడదు అంటే ఏమైంది ప్రియులారా? ఏదైతే దేవుడు వద్దన్నాడో అదే, దానికోసమే సాతానుగాడు అక్కడికి వచ్చాడు. చూడండి, ఏది వద్దన్నాడో దాన్ని చేయనిచ్చాడు. దాని ద్వారానే పాపం వచ్చింది, దాని ద్వారానే మరణం వచ్చింది. నిజమేనా? ఆమేన్. అందుకనే ఇక్కడ మీరు గమనించండి, దేవుడు ఏమి తన వాక్యము ద్వారా మనకు షరతులు పెడుతున్నాడో, వాక్యం ద్వారా ఏం మాట్లాడుతున్నాడో, ఎప్పుడైతే నువ్వు దాన్ని ప్రకారంగా చేయవో, జీవించవో, అక్కడ మరణం ఉన్నది. ఆత్మీయను మరణిస్తావు. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా? ఎట్లా అయిపోతావు అంటే దేవునికి దూరం అయిపోతావు. దేవుని వాక్య ప్రకారం జీవించకపోతే ఏమవుతుంది? దేవుని దూరం అయిపోతున్నావు కదా. దేవుని దూరం అయిపోతున్నామంటే ఏమవుతుంది? దేవునికి ఆత్మను మరణిస్తూ ఉన్నావు. ఆత్మ, ఎందుకంటే దేవుడు ఆత్మ అయి ఉన్నాడు, మనం ఆత్మ కలిగి జీవిస్తూ ఉన్నాం, ఆత్మతోనే ఆరాధిస్తూ ఉన్నాం, ఆత్మ చేత నడిపించబడుతూ ఉన్నాం. ఆమేన్. ఏ మార్గంలో? దేవుడు ఏర్పాటు చేసిన మార్గంలో. హల్లెలూయా. కనుక మనం ఏం చేయాలంటే ఆయన షరతులకు మనం లోబడి ఉండాలా. దేవునికి స్తోత్రం. ఆయన వాక్యానికి లోబడి ఉండాలా. వింటున్నారా? ఎంతమంది దేవుని వాక్యానికి లోబడి ఉంటున్నారు? హల్లెలూయా. మనుషులకు కాదు, మొట్టమొదటి దేవుని వాక్యానికి లోబడండి, దేవుని వాక్య ప్రకారంగా జీవించండి. అదే కండిషన్.
ప్రతిదానికి ఒక కండిషన్ ఉంటుంది లోకంలో, ప్రతిదానికి ఒక ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, అవునా కదా? మరి వాక్యంలో దేవుని బిడ్డలకి ఇన్స్ట్రక్షన్స్ లేవా? వారెట్లా జీవించాలి? తమ ఇష్టమైన ప్రకారం జీవించకూడదు, ఆయన చెప్పింది చేయాలా. అది దేవుని యొక్క పద్ధతి అండి. బైబిల్లో మన పాత నిబంధనలు కనుక గమనించినట్లయితే అక్కడ నయమాన్ అని ఒక ఆయన ఉంటాడు. ప్రియులారు, నయమానికి ఒక రోగం ఉందా? ఆ రోగం ఉంది. రోగం పోవాలంటే అక్కడ ఆయన తెలుసుకున్నది ఏంటంటే, ఒక ఆయన ఉన్నాడు, ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త చెప్పింది చేయాలా, నీ రోగం బాగైపోతుంది. నిజమేనా? అయితే ఆయన ఏమనుకుంటాడు, ఆయన చెప్పింది నేను చేయాలా? చూద్దామా? వాక్యం చూద్దాం. చూడండి, బైబిల్ తీయండి. 2 రాజులు 5వ అధ్యాయము. 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం నుండి చదవండి ఒకసారి. ఎలీషా, నీవు యోర్దాను నదికి పోయి 7 మారులు స్నానము చేయుము, నీ ఒళ్ళు మరల బాగై నీవు శుద్ధుడవగుదు అని అతనితో చెప్పాను. ఆమేన్. తర్వాత చదవండి. అందుకు నయమాను, చూడండి, నయమానికి ఏమొచ్చిందండి? ఏమొచ్చింది? చూడండి, కోపం వచ్చింది. అక్కడ చెప్పింది ఎవరు? నువ్వు శుద్ధునివైతావని చెప్పింది ఎవరు? ప్రవక్త. ఆమేన్. నువ్వు శుద్ధునివైతావని చెప్పింది ప్రవక్త. కానీ ప్రవక్త చెప్పిన మార్గంలో ఆయన నడవాలా. దేవునికి స్తోత్రం. ప్రవక్త చెప్పింది చేస్తే ఆయన బాగైతాడు, ఆ రోగం పోతుంది. నిజమేనా? ఆయన కోపం తెచ్చుకున్నాడట. కోపం తెచ్చుకుంటే ఏమైంది? చదవండి దయచేసి కంటిన్యూషన్లో. కోపం తెచ్చుకొని ఇట్లా అతడు నా ఎదుకు వచ్చి పిలిచి, తన దేవుడు యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేను అనుకుంటుని. అయితే అని అనుకున్నాడు, ఈ నది ఏంటి? ఆయన చెప్పిన నదికే నేను వెళ్ళాలా? ఇంకెన్నో శ్రేష్టమైన నదులు ఉన్నాయి కదా, ఇది ఏమై ఉన్నది? సొంత బుద్ధి అయి ఉన్నది. ఎటున్నారా? ఇక్కడ ఉన్నారా మీరు? హల్లెలూయా. సొంత ఆలోచన ఉంది. నీవు సొంతగా ఆలోచిస్తే అది నీ మార్గం అవుతుంది, కానీ దేవుని మార్గంలో నువ్వు నడవాలి. దేవుని ప్రవక్త ఏం చెప్తున్నా నువ్వు చేయాలి. వింటున్నారా? ఈ నయమానికి సొంత ఆలోచన వచ్చిందండి, సొంత బుద్ధి వచ్చింది. ఏంటిది? ఎన్ని లేవు, ఆయన చెప్పిందే నేను చేయాలా? నాకు ఆలోచన లేదా? దానికంటే మంచిది లేవా? నదులు లేవా అని అనుకున్నాడు. నిజమేనా? హల్లెలూయా. ఆయన అనుకున్నట్టే జరిగితే ఆయన బాగుకాడండి. ఆయన బాగుపడడు. ప్రవక్త ఏమి చెప్పాడో అది చేయాలా. ఆమేన్. వింటున్నారా? సరే, చూడండి, చదవండి దయచేసి. వాటిలో నేను స్నానం చేస్తే నేను బాగు కానా అని అనుకున్నాడు. తర్వాత అని అనుకుని బాగా కోపం వచ్చింది. తర్వాత సంగతి అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, నాయన ఆ ప్రవక్త అంటే ఎవరైనా? ఎలీషా ప్రవక్త. ఆమేన్. హల్లెలూయా. ఎలీషా ప్రవక్త గొప్ప కార్యం చేస్తాడు. ఎలీషా ప్రవక్త దేవుడే ఆయనలో ఉండి చేస్తాడు అని చెప్తున్నాడు. చూడండి. సరే ప్రియులారా, లాస్ట్కి ఏమవుతుందంటే ఎలీషా ఏమి చెప్తాడో, ఎన్నిసార్లు అన్నాడు ఆయన? ఆ నదిలో
7 సార్లు మునగమంటే ఫస్ట్ రౌద్రుడు అవుతాడు, కోపం వస్తుంది, ఆ రోగం పోలేదు, సొంత ఆలోచించితే ఏమనుకుంటాడు, దానికంటే గొప్ప నదులు లేవా, నేను అక్కడ పోతాను, ఇక్కడ పోతాను. మీకు అర్థమవుతుందా? ఆమేన్, హల్లెలూయా. గమనించండి, దేవుని ప్రవక్త ద్వారా ఏమి చెప్తాడో అది మాత్రమే చేయాలి. అది మాత్రమే మార్గమై ఉన్నది. అదే ప్రతి కాలంలో మార్గమై ఉన్నది. ఈ కాలంలో ఈ గడిలో అదే మార్గమై ఉన్నది. అది మనము చేయాలి. వింటున్నారా? ఏమైంది? ఆయన బాగుపడలేదండి, బాగుపడలేదు. మా సంఘం లేదా? మా సంఘానికి నేను వెళ్తాను, నేనే బాగుపడతాను. మా శాఖ లేదా? మా పాస్టర్ లేడా? మా పెద్ద పాస్టర్ అండి, పెద్ద డిగ్రీలు ఉన్నాయి కదా, మా సంఘానికి 2000-30,000 మంది వస్తారు. ఎన్ని వేల మంది కాదు ఇక్కడ కావాల్సింది, దేవుని కార్యం కావాలా, ప్రవక్త రావాలా. ప్రవక్త దేవుని నుంచి పంపబడతాడు, దేవుని చేత పంపబడతాడు, దేవుని కార్యము ఆయన ద్వారా చేస్తాడు. ఆమేన్. చూడండి, ఏమైందంటే ఆయన మాట వినప్పుడు ఈయన బాగుపడలే. మీకు అర్థమవుతుందా? ఎప్పుడైతే మనం దేవుని మాట వింటామో నిజంగా అప్పుడే మనం బాగుపడతాం. దేవుని మాట ప్రకారం చేస్తామో, జీవిస్తామో, అప్పుడు దేవుడు బాగు చేస్తాడు. దేవుని మాట నెరవేరుస్తామో అప్పుడు దేవుడు అన్నీ చూసుకుంటాడు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. చూడండి, మరి తర్వాత ఏమైంది? నయమాను ఎలీషా చెప్పినట్టుగా 7 మార్లు ఎక్కడైతే ఆయన మునగమన్నాడో అక్కడనే మునిగిన తర్వాత ఆయన రోగమంతా పోతుందండి. ఆమెను చెప్తారు, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రోగమంతా పోతాడు, శుద్ధుడైపోతాడు. మీకు అర్థమవుతుందా? మనం దేవుని మాట ఎప్పుడైతే మనం వింటామో, దేవుని మాట ప్రకారంగా మనం జీవిస్తామో, అది కష్టమని మనకి ఇష్టం లేకపోయినా పర్వాలేదు, దాని ప్రకారం మనం చేయాలా. ఆమేన్. మీకు తెలుసా, దేవుని మాట ఎప్పుడు మనకు కష్టంగానే ఉంటుంది కదా, అవునా కదా? అది మనకు చాలా కష్టంగా ఉంటుందండి. కానీ కష్టంగా నువ్వు ఇష్టంగా చేయాలా. ఏదైతే నీకు కష్టంగా అనిపిస్తుందో నీ సొంతగా ఆలోచించకుండా దేవునికి ఇష్టంగా నువ్వు చేయి. అక్కడ దేవుని కార్యం ఉన్నది, అది దేవుని మార్గమై ఉన్నది, అది నువ్వు చేయాలి. చూడండి ప్రియులారా, గమనించండి. దేవుని మార్గంలో నడుస్తున్నప్పుడు, ప్రవక్త చెప్పినట్టుగా చేస్తున్నప్పుడు కుష్టు అనే రోగం ఆయన విడిచిపోయిందండి. అంటున్నారా? కుష్టు అనే రోగం విడిచిపోయింది, ఆయన శరీరం బాగుపడింది. ఆమేన్, హల్లెలూయా. అది దేవుని యొక్క పద్ధతి, దేవుని యొక్క మార్గం. అంటున్నారా? ఏదో ఒకటి కాదు నువ్వు ఆలోచించేది, ఏదో ఒక రీతిగా నేను జీవిస్తానండి కాదు, ఏదో ఒకటి అని నీ సొంత బుద్ధి అవుతుంది, ఏదో నా ఇష్టం ఉన్నట్టు నేను చేస్తానండి, అది కాదు కావాల్సింది. దేవుడు చెప్పింది చేయి, అది దేవుని యొక్క మార్గం. అది ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియులారా, గమనించండి, దేవుడు ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాడంటే అది అన్ని కాలాలకు వర్తిస్తుంది. ఆమేన్. వింటున్నారా? ఇక్కడ ఉన్నారా మీరు? హల్లెలూయా. దేవుడు ఒకసారి నిర్ణయం తీసుకున్నాడంటే ఆ నిర్ణయం మారదిగా. ఆమేన్. మన జీవితంలో మనం అనేకమైన నిర్ణయాలు చేసుకుంటాం, కానీ మారుతాయి, రోజుకో తీరు మారుతుంది కదా, అవునా కదా? అంటే అర్థం ఏంటంటే నిర్ణయం సరిగా లేదండి, నిర్ణయం సరిగా లేదు మీ జీవితంలో. జాగ్రత్త వినండి, మీ జీవితంలో దేవా మీ సన్నిధిలో నేను అన్ని ఆరాధనలో మీతోనే గడుపుతాను అనే నిర్ణయం మీరు తీసుకున్నారు మీ బ్రతుకులో ఎప్పుడైనా చేసుకున్నారా? లేదు. అందుకనే వత్తరలేకపోతే లేదు, నిర్ణయం లేదు. మన జీవితం నిర్ణయం లేని బ్రతికిదంతా కూడా. సరైన నిర్ణయం తీసుకోవాలా. దేవుని నిర్ణయం మారదు. అయ్యా నా నిర్ణయం అంతా కూడా మీకోసమే, నేను బ్రతికితే మీకోసమే బ్రతుకుతాను, జీవిస్తే మీకోసమే జీవిస్తాను, ఆ నిర్ణయం కావాలా. మీకంటే గొప్పది నాకేది కూడా లేదు ప్రభా, మీ సన్నిధి కంటే నాకు గొప్పది ఏది కూడా లేదు, ఆ పరిశుద్ధమైన స్థలమే నాకు కావాలా. అందుకే భక్తుడు అంటాడు, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేస్తానన్నాడు ఆయన. ఎప్పుడండి? చిరకాలం కదా. మనం గంట సేపు ఉంటేనే టైం ఎన్నిసార్లు చూసుకుంటాం? గంట సేపు అయితేనే 10 సార్లు చూసుకుంటాం. ఎందుకంటే అన్ని పనులు ఉంటాయి మనకి కదా, ఇన్ని పనులు. మాటి టైం చూస్తారు, సెలవు చూస్తారు. సెల్లు ఉన్న వాళ్ళు అయితే మాటి సెలవు చూస్తా అంటారు. ఎవరు చెప్పండి చూడమని?
దేవుడు చెప్పిండా? అంటే ఇది మీ మార్గము, మీ ఆలోచన, దేవుని ఆలోచన కాదు అది. ఆమేన్. వింటున్నారా? దేవుని మీద మనసు పెట్టిన వాడికి ఇన్ని ఆలోచనలు రావండి. ఆమేన్. హల్లెలూయా. అందుకనే ప్రియులారా, దేవుని నిర్ణయము మారదు. ఆయన మార్గంలో ఒకసారి ఏర్పాటు చేసినాడు, అదే మార్గంలో నడవాల్సిందే. ఆమేన్. హల్లెలూయా. అందుకని చూడండి, ఒక నిర్ణయం దేవుడు తీసుకున్నప్పుడు ఆ నిర్ణయం అనేది పరిపూర్ణ నిర్ణయమై ఉంటుంది. ఆమేన్ కదా. సగం సగం నిర్ణయాలు కాదు కదా. నిజంగా చెప్పండి, వాస్తవంగా యథార్థంగా చెప్పండి, మీ జీవితంలో ప్రభువా నిజంగా నా సమయం అంతా మీకోసమే, మీరు ఇచ్చిన సమయం, మీ ఇష్టలు గడిపే జీవితం నాకు, నేను జీవిస్తాను నిర్ణయం చేసుకున్నారా దేవునితో? యథార్థంగా చెప్పండి, చేసుకున్నారా? దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా జాగ్రత్త వినండి. నా జీవితం అంతా ప్రభువా నీకోసమే జీవిస్తాను నిర్ణయం మీరు చేసుకున్నారా? ఎందుకంటే మీరే కదా నాకు సమయం ఇచ్చారు. సమయం అంతా ఆయన ఇచ్చిందే కదా. మరి ఆయన అసలు ఎంతసేపు గడుపుతున్నావు? ఆలోచించు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఇక నువ్వు దేవునికి ఎప్పుడు ఇస్తావు సమయము? దేవుని మార్గంలో నువ్వు ఎప్పుడు నడుస్తావు కరెక్ట్గా? సమయం అయిపోతుంది కదా, సమయం లేదు కదా. మన బ్రతుకు ఎట్లున్నదంటే రేపటి వరకు మనం ఉండేది గ్యారంటీ మనకు లేదు బైబిల్ ప్రకారంగా. కనుక ఇప్పుడే నువ్వు సరిగా దేవుని కోసం జీవించాలా. ఆమేన్. అది దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. కనుక చూడండి, దేవుడు ఎప్పుడు కూడా తన వాక్యం ద్వారా మాత్రమే తీర్పు తీరుస్తాడండి. ఒకవేళ దేవుడు తీర్పు తీర్చాలంటే దేని ద్వారా తీర్పు తీరుస్తాడు? లోకంలో ఎన్నో సంఘాలు ఉన్నాయి, శాఖలు ఉన్నాయి, వీటి ద్వారా దేవుడు తీర్పు తీర్చడు. వాక్యము ద్వారా మాత్రమే తీర్పు తీర్చాడు. సత్యం అది. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే లోకంలో ఎన్నో మార్గాలు ఉన్నాయి ప్రియులారా, అన్నీ రకరకాల మార్గాలు వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. దాంతో దేవునికి సంబంధం లేదు కదా. దేవునికి సంబంధం తన వాక్యం ద్వారా మాత్రమే సంబంధం ఉంది. ఆయనే మార్గమై ఉన్నాడు. ఆ మార్గంలో మాత్రమే నడవమన్నాడు ఆయన. నిజమేనా? వేరే మార్గంలో నడువు అని చెప్పలేదు దేవుడు. వింటున్నారా? హల్లెలూయా. మనకి ఎన్ని మార్గాలు ఏర్పాటు చేసుకుంటామండి? మనకు రోజుకు ఇటు పోవాలి కాదు. యథార్థంగా మనం ఏం చేయాలంటే దేవుని మార్గంలోనే నడవాలా. ఆమేన్. హల్లెలూయా. బైబిల్ ఒక మాట ఉంది పిల్లారా, ఏ విత్తనం అయితే నాటబడుతుందో ఆ విత్తనము అదే జాతికి సంబంధించినటువంటి మొలక వస్తుంది, అదే జాతికి సంబంధించిన చెట్టు వస్తుంది, అదే జాతికి సంబంధించిన ఫలం వస్తుంది. అర్థమవుతుందా? ఏ విత్తనము అది ఏ విత్తనమై ఉండాలి? అది నిజంగా దేవుని వాక్యమైన విత్తనం అయితే అదే జాతి మొలుస్తుంది. ఆమేన్. వింటున్నారా? నువ్వు యథార్థంగా దేవుని వాక్యం అయితే, నీలో వాక్య విత్తనం నాటబడితే నిజంగా అదే మొలుస్తుంది. నీ జీవితం అంతా వాక్యం కోసమే జీవిస్తావు. నీ జీవితం ఆయన మార్గంలోనే నడుస్తావు. ఆయనే నీ మార్గమై ఉన్నాడు, ఆయనే జీవమై ఉన్నాడు, ఆయనే సత్యమై ఉన్నాడు. అదే మార్గంలో జీవిస్తావు. ఆయన నీకు సమస్తమైన వాడై ఉన్నాడు. ఆయన నిన్ను నడిపించేవాడు ఆయనే, నీకు తోడుగా ఉండేవాడు ఆయనే, ఆయనే నిన్ను నడిపించేవాడు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. కనుక ప్రియులారా గమనించండి, దేవుడు ఎప్పుడు కూడా సంపూర్ణంగా జీవించమని కోరుతున్నాడు. ఎందుకంటే దేవుడు పరిపూర్ణమైన వాడు. కనుక మనం ఎలా ఉండాలి? ఆయన మార్గంలో నడుస్తున్నప్పుడు పరిపూర్ణమైన వారిగా ఉండాలా. అంటే అర్థం ఏంటంటే సగము దాచుకొని సగం దేవుని కోసం ఇస్తుడు కాదు, జీవితం అంతా దేవుని కోసం ఇవ్వాలా. అప్పుడు నువ్వు ఆయన మార్గంలో కరెక్ట్గా నడుస్తావు. ఆమేన్. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, జాగ్రత్త వింటున్నారా? ఆమేన్. నిజమైన క్రైస్తవుడు తన జీవితంలో చూడండి పరిశుద్ధాత్మ బాప్టిజం కలిగి ఉంటాడు. పరిశుద్ధాత్మ బాప్టిజము అర్థమవుతుందా? మామూలు బాప్టిజం కాదు, నీటి ద్వారా బాప్టిజం వేరు. నీటి ద్వారా బాప్టిజం పొందుకున్న తర్వాత మనకి ఇంకేం బాప్టిజం అవసరము? ఒక నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే తప్ప అని బైబిల్ చెప్తూ ఉంది. ఆమేన్. పరిశుద్ధాత్మ బాప్టిజం ఎంతమంది పొందుకున్నారు?
నీటి బాప్టిజం కాదు, పరిశుద్ధాత్మ బాప్టిజం కావాలా. ఆమేన్. చూడండి, పరిశుద్ధాత్మ బాప్టిజం పొందుకుంటే అతని జీవితం ఎట్లా ఉంటుంది పిల్లారా? చూడండి, అతని జీవితంలో సమస్తము బయటికి కంప్లీట్గా తీసేసుకుంటాడు. దేవునికి అయిష్టమైనంతా కూడా తన జీవితం నుండి కంప్లీట్గా తీసేసుకుంటాడు. కేవలం దేవుని మార్గంలోనే నడుస్తాడు. ఆమేన్. చూడండి పిల్లారా, గమనించండి. అందుకనే మనకు కావాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్మ బాప్టిజం. పరిశుద్ధాత్మలో మునిగిపోవాలా కదా. ఆత్మ చేత ఎట్లా జీవిస్తామంటే ఇక ఆత్మీయ తీవ్రత కలిగి జీవిస్తాం మనం కదా. మనం ఇంకా దేవుని విషయంలో మన జీవితాలు ఇంకా ఎట్లా ఉన్నాయంటే సరిగా లేవంటే అర్థం ఏంటంటే మనకు ఆత్మీయ తీవ్రత లేదు. తీవ్రత కావాలండి. తీవ్రత మన హృదయం మండాల. బైబిల్ చెప్తుంది, యేసు ప్రభువు వారు శిష్యులతో ప్రయాణం చేస్తున్నప్పుడు, ఆయన వారితో మాట్లాడుతున్నప్పుడు, ఏ మార్గంలో గుర్తుందా మీకు? ఎమ్మాయి మార్గంలో శిష్యులతో నడుస్తున్నప్పుడు, ఆయన వారితో మాట్లాడుతున్నప్పుడు వారి హృదయంలో మండుతున్నట్టుగా వాక్యం చెప్తుంది. ఆయన మాట్లాడుతున్నప్పుడు మన హృదయం మండాలా. ఆమేన్. ఆ మంట రగిలాలా. నీ జీవితం కాలిపోవాలా. ఏ జీవితం కాలిపోవాలా? ఓ దేవునికి స్తోత్రం. నీలో ఉన్న లోక జీవితం అంతా పరిశుద్ధాత్మ ద్వారా కాలిపోవాలా. పరిశుద్ధాత్మ బాప్టిజం అంటే అర్థం ఏంటిది? లేవుని ఆత్మ నీ లోపలికి వచ్చినప్పుడు లోకం అనేది ఏమాత్రం అక్కడ ఉండొద్దు. పరిశుద్ధాత్మ బాప్టిజం ఉంది, అగ్ని బాప్టిజం ఉంది. అగ్ని అంటే దేవుని వాక్యమే కదా. ఆమేన్. హల్లెలూయా. చూడండి పిల్లరా, మన జీవితాలు ఎట్లా ఉండాలంటే రగులుతూ ఉండాలండి, రగిలిపోవాలి. ఒక క్రైస్తవుని జీవితం ఎట్లా ఉండాలంటే క్రీస్తు మార్గంలోనే అతను ప్రయాణం చేయాలా. క్రీస్తు అంటే దేవుని వాక్యము. ఆ మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఇక నీకు ఏది అడ్డు వచ్చినా నువ్వు ఏం చేస్తావంటే దేనికి భయపడవు, దాన్ని ఎదురిస్తూనే ఉంటావు. ఆమేన్. హల్లెలూయా. కనుక చూడండి పిల్లరా, గమనించండి. మనం ఎప్పుడు కూడా ఈ సంకరం అంటారు చూసారా? సంకరం అంటే మనం రెండు రకాలుగా జీవించవద్దు. మిక్సింగ్ అంటే అటు ఇటు రెండు. నిజమేనా? అర్థమవుతుందా? మనం సంకర జాతి కాదు. మనం ఏమై ఉన్నామంటే కేవలము దేవుని జాతి అయి ఉన్నాం, పరిశుద్ధమైన దేవుని బిడ్డలమై ఉన్నాం, వెలుగు సంబంధులమై ఉన్నాం. నిజమేనా? వెలుగు సంబంధం ఎట్లా ఉంటారండి? వెలుగుగానే ఉంటారు. మిక్స్గా ఉండరు, అటు ఇటు ఉండరండి. దాన్ని ఏమంటారంటే సంకర జాతి అంటారు. సంకరం. ఎంతమంది ఉన్నారు ఇక? సంకర జాతి ఉన్నారు ఇక్కడ. డబుల్ జీవితాలు, అటు ఇటు రెండు రకాల జీవితాలు కలిగి ఉన్నారు ఇక్కడ ఎవరైనా? ఇటు చూడండి. హల్లెలూయా. రెండు కలిగి ఉన్నారా? సంకరము అయితే దేవునికి ఇష్టం లేదు కదా. వెలుగు సంబంధి ఉండాలా. వెలుగు చీకటి రెండు కలిసి ఉండవండి. బైబిల్ ఏం చెప్తుంది? వెలుగు ఉన్న చోట చీకటి పారిపోతుంది, చీకటి ఉండదు. చూడండి, వెలుగంటే దేవుడు, వెలుగంటే వాక్యము, వెలుగంటే యేసుక్రీస్తు, వెలుగంటే వర్తమానం. ఈ గడియలో వెలుగంటే వర్తమానమే. ఆమేన్. అది ఉన్న చోట, ఆ మార్గంలో నడుస్తున్న చోట చూడంతా వెలుగు మార్గమే. బైబిల్ చెప్తుంది, నా వాక్యము మీ పాదములకు దీపము. దేవుని వాక్యం మన పాదాలకి దీపం, త్రోవకు వెలుగై ఉన్నది. చూడండి, ఆయన మార్గం అట్లా ఉంటుందండి, దేవుడు ఏర్పాటు చేసిన మార్గం. ఆమేన్. హల్లెలూయా. కనుక దేవుడు చేసి నడిపించే ఆ విధానాన్ని నువ్వేం మాత్రం మార్చలేవు. ఆమేన్. దేవుడు సిద్ధపరిచిన మార్గాన్ని నువ్వు మార్చలేవు. నువ్వు మార్చాలని ప్రయత్నం చేసిన నీ తరం కాదు, నువ్వు మార్చలేవు. ఎందుకంటే దేవుని విధానం మారదు, దేవుని పద్ధతి మారదు, దేవుడు ఏర్పాటు చేసిన మార్గం మారదు. అది ఎవరి కోసం ఏర్పాటు చేసినారో వారు మాత్రమే ఆ మార్గంలో నడుస్తారు. అందరూ నడువరు. హల్లెలూయా.
ఎవరి కోసం దేవుడు మార్గం ఏర్పాటు చేసినాడు, ఎవరి కోసం వాక్యం తీసుకొచ్చాడు, ఎవరి కోసం ప్రవక్తను తీసుకొచ్చాడు, ఎవరి కోసం వర్తమానం తీసుకొచ్చాడు, వారికి మాత్రమే అది చెందుతుంది, అందరి కొరకు కాదు. హల్లెలూయా. అవునండి. అబ్బా వాళ్ళు వస్తే బాగుండండి, వీళ్ళు వస్తే బాగుండండి మనం అనుకుంటాం కదా, వీళ్ళు వస్తే ఎంత బాగుండు వర్తమానంలో కానీ మనం అనుకుంటాం, కానీ అది దేవుని చిత్తం కాదు. ఎందుకంటే దేవుని చిత్తం అయితే వెంటనే ఆ సమరయ స్త్రీలాగా, ఆమేన్, సమరయ స్త్రీతో యేసు ప్రభువు మాట్లాడుతున్నప్పుడు వెంటనే సమరయ స్త్రీ ఏం చేసింది? ఓ ఈయన మెస్సియా అని అన్నది. అక్కడ వెలుగున్నది, అక్కడ వాక్యం ఉన్నది, అక్కడ ఆయన చిత్తంలో ఉన్నది. చూడండి, ఆయన చిత్తంలో ఉన్నవాడు వెంటనే వాక్యాన్ని గ్రహిస్తాడు, వెంటనే ఆయన మార్గంలో నడుస్తాడు. 10 సార్లు నీకు చెప్పాల్సిన అవసరం లేదు. వింటున్నారా? ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒక్కసారి చాలండి, ఒక మాట చాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక చూడండి, మనం ఏం చేయాలంటే దేవుని మార్గంలో నడుస్తున్నప్పుడు గమనించండి ప్రియులారా, లోకము నుండి నిన్ను నువ్వు వేరు చేసుకొని బయటకు రావాలా. ఆమేన్. అర్థమవుతుందా? నీకు దేవుని మార్గం కావాలంటే నువ్వేం చేయాలి? లోకము నుంచి నిన్ను నీవు కంప్లీట్గా బయటికి రావాలా. బయటికి వస్తేనే కానీ దేవుని మార్గంలో నడవలేవు. ఆమేన్. అది శాఖ కావచ్చు, సంఘం కావచ్చు, లోకం కావచ్చు, నువ్వు నడిచే విధానం కావచ్చు, నీ పద్ధతి కావచ్చు, నీ ఆలోచన కావచ్చు, దాని నుంచి కంప్లీట్గా బయటికి రావాలా. కంప్లీట్గా బయటకు వచ్చేసి దేవుడు ఏర్పాటు చేసిన మార్గంలో నువ్వు నడవాలా. ఆమేన్. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. కనుక అయితే దేవుని మార్గాన్ని మాత్రం నువ్వు మారాలి, కానీ దేవుని మార్గాన్ని నువ్వు మార్చలేవు. ప్రజలో ఆ మార్గంలో నువ్వు నడవాలి. నీకోసం ఆయన మార్గం మారదు. దేవునికి స్తోత్రం. ఆయన ఏర్పాటు చేసిన త్రోవ మారదు. వింటున్నారా? కానీ నువ్వు మార్చబడి ఆ త్రోవలోకి వెళ్ళాలి. ఆమేన్. మనం మార్చబడి ఆయన ఏర్పాటు చేసిన త్రోవలోకి వెళ్ళాలి. ఆ మార్గంలో మనం నడవాలి. కానీ నువ్వు అనుకున్నట్టుగా ఆయన మార్గాన్ని మార్చడు. నిజమేనా? దేవునికి స్తోత్రం. ఆయన ఏర్పాటు చేసిన మార్గంలో మనము నడవాలి కదా. ఆయన మాట మనం వినాలి, మనం బాగుపడాలి కదా. ఆమేన్. హల్లెలూయా. కనుక చూడండి పిల్లరా, నిన్ను నీకుగా నీవుగా వేరు చేయబడాలి కదా. లోకము నుండి వేరు చేయబడాలి. దేవుని మార్గంలో నడవాలంటే ఫస్ట్ లోకము నుంచి నువ్వు బయటికి రావాలి. ఆమేన్. అప్పుడు మాత్రమే దేవుని మార్గంలో నడవగలుగుతావు. దేవుడు ఏర్పాటు చేసిన మార్గం తెలుసుకోగలుగుతావు, ఆ కాలాన్ని తెలుసుకోగలుగుతావు, గడియని తెలుసుకోగలుగుతావు, గడియ వర్తమానికుని తెలుసుకోగలుగుతావు, ఆ మార్గంలో నడవగలుగుతావు. ఆమేన్. హల్లెలూయా. కనుక చూడండి, నిజంగా నువ్వు దేవుని బిడ్డగా జీవించాలని కనుక నీ జీవితం నిర్ణయం ఉంటే తప్పకుండా నువ్వు బయటికి రావాల్సిందే. ఆమేన్. గ్రహిస్తున్నారా? తప్పకుండా నువ్వు బయటికి రా. ఎక్కడి నుంచి? నీ ఆలోచన నుండి. ఆ నయమాను ఆలోచన నుంచి. నయమాను ఏమనుకున్నాడు? అక్కడే ఉన్నదా, ఇక్కడే ఉన్నదా, ఇంకెన్ని లేవు కదా. అవునా కదా? ఎన్ని ఆలోచనలు మనకు వస్తాయి. ఆయన చెప్పింది నేను చేయాలా? నాకు తెలివి లేదా, నాకు ఆలోచన లేదా, నాకు జ్ఞానం లేదా, నా ఇష్టం కదా నువ్వు అనుకున్నప్పుడు నువ్వు బాగుపడలేవు. నీ జీవితం బాగుపడదు, నువ్వు బాగుపడవు, నువ్వు మార్చబడవు. దేవుని వాక్యం నీ లోపలికి రావాలా. ఆయన మార్గంలో నడిస్తే నువ్వు బాగుపడతావు. అదేగా దేవుడు ఏర్పాటు చేసింది. ఆమేన్. నువ్వు ఇక్కడ మార్గం ఎక్కడిది? దేవుడు ఏర్పాటు చేసిన మార్గము నువ్వు నడవాల్సిందే కదా. అది కదా మనం చేయవలసింది. అదే మనం చేయాలా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకనే ప్రియులారా, దేవుని మార్గంలోకి మనం తప్పకుండా రావాలంటే మొట్టమొదటి మనం చేయవలసిందంటే, జాగ్రత్త వినండి, నీవు లోకములో మరణించాలి. ఆమేన్. నీవు తప్పక మరణించాలి. ఎందుకంటే ప్రియులారా, తప్పక మరణిస్తేనే మనం తిరిగి జన్మిస్తాం.
అర్థమవుతుందా? మరణించకపోతేనే జన్మించడం అనేది రాదు. నూతన జీవితం రావట్లేదంటే అర్థమైంది, నువ్వు చనిపోలే, నీ పద్ధతి మారలే, నీ ఆలోచన విధానం మారలే. ఎందుకంటే నువ్వు చావలే, లోకరీతిగా చావలే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అవే ఆలోచనలు ఉన్నాయి, అదే రీతిగా నడుస్తున్నావు, అదే రీతిగా అందరికి కనబడుతున్నావు, అదే రీతిగా నేను ఇట్లనే ఉండాలా. స్త్రీలు అయితే అట్లనే ఉంటారు సంఘాల్లో, పురుషులు అట్లనే ఉంటారు, సంఘం అంతా రీతినే ఉంటుంది. కానీ దేవుని మార్గంలో ఎప్పుడైతే నువ్వు నడుస్తావో మీకు నీవుగా లోకరీతిగా చావాలి. అప్పుడు దేవుని వాక్యమును జన్మిస్తావు. ఆమేన్. అందుకే నువ్వు తప్పక మరణించాలి. దేవునికి స్తోత్రం. వింటున్నారా? ఎందుకు మరణించాలంటే పిల్లలు, ఒక విత్తనము మనము భూమిలో పెట్టినప్పుడు ఆ విత్తనం ఏమవుతుంది? ఎలాగ ఉన్నదో అలాగనే ఉంటుందా? వింటున్నారా? ఒక విత్తనం భూమిలో పెడితే ఏమవుతుంది? అది అట్లనే ఎట్లా ఉన్నదో అట్లనే ఉండదు. భూమిలో పెట్టబడిన తర్వాత అది ఏమవుతుంది? పగిలిపోతుంది, అది మురిగిపోతుంది. తర్వాత అందులోకి వెళ్ళేదో జీవం అనేది బయటకు వస్తుంది. మొట్టమొదటి ఏం కావాలన్నా పాతి పెట్టబడినప్పుడు అది అలాగనే ఉండకుండా ఒక మార్పు రావాలి, అది చావాలి. ఆ విత్తనం నీవై ఉన్నావు, నీ లోపల దేవుని వాక్యం ఉంది. జీవితం మారాలంటే నువ్వు చావాలి, నూతన జీవం రావాలా. అప్పుడు నువ్వు దేవుని మార్గం నడవగలుగుతావు, దేవుని వాక్యాన్ని గ్రహించగలుగుతావు. ఆమేన్, హల్లెలూయా. చూడండి ప్రియులారా, మనం మారాలని మనము కొంతమంది అంటారు, నేను బాప్టిజం తీసుకున్నానండి యేసుక్రీస్తు నామంలో అని అంటారు. కానీ వాళ్ళ విధానాలు మారిపోలే, వాళ్ళ ఆలోచనలు మారిపోలేదు, వారి నడవడిక మారిపోలేదు, వారి మార్గాలు వారి మార్గం నడుస్తూనే ఉంటారు. కానీ బైబిల్కి విరుద్ధం, అది వాక్యానికి విరుద్ధం. నువ్వు నిజంగా బాప్టిజం పొందుకున్న వానివైతే, యేసుక్రీస్తు నామములో నూతన జన్మ పొందుకున్న వానివైతే నీ జీవితంలో పరిపూర్ణమైన మార్పు రావాలి. నిజమేనా? పరిపూర్ణమైన మార్పు రావాలా. నేను చూస్తూనే నువ్వు వాక్యము బోధించకుండా పర్వాలేదు, నీ జీవితమే బోధించాలి, మీ క్రియలు బోధించాలా. అది సరి అయింది కదా, అవును కదా? వింటున్నారా? హల్లెలూయా. అక్కడ నిజంగా చూడండి, మీ లోపల ఒక వెలుగు కనబడుతుంది, మీరు వెలిగిపోతూ ఉంటారు వాక్యం రీతిగా. ఆమేన్, హల్లెలూయా. అందుకని చూడండి, దేవుని మార్గం నడవడం అంటే చాలా ఈజీ కాదండి, అంత సులువు కాదు. దేవుని వెంబడించాలంటే సులువు కాదు, దేవుని మార్గంలో వెంబడించడం సులువు కాదు. ఒక ధనవంతుడు ఉన్నాడు బైబిల్లో, మనకు తెలుసు. ధనవంతుడు బైబిల్ తెలుసట, ధర్మశాస్త్రం తెలుసు, అన్నీ తెలుసు. కానీ యేసు ప్రభువు అన్నారు, నీకు కలిగినదంతా కూడా విడిచిపెట్టు, నీ ఆలోచన విధానాన్ని విడిచిపెట్టు, నీ డబ్బు మీద నీ మనసు పెట్టుకో, నీ విద్యలు, నీ బుద్ధులు, నీ ఉద్యోగాలు ఇవన్నీ కాదు కావాల్సింది, నీ మతం ఇవన్నీ అవసరం లేదు. వాటి మీద నువ్వు పెడితే నన్ను వెంబడించలేవు. కనుక నీకున్నదంతా విడిచిపెట్టు, అప్పుడు నువ్వు నన్ను వెంబడించమన్నాడు ఆయన. నిజమేనా? హల్లెలూయా. కానీ ఆ వ్యక్తి ఏం చేసినాడు? ముఖము చిన్నబుచ్చుకున్నాడు. అమ్మో కదా, ఇది నా వల్ల కాదండి, నాకు ఎన్ని ఆలోచనలు, నేను ఎంత మంచి ధనవంతులను, మంచి పేరు ప్రఖ్యాతలు కలిగిన వాళ్ళు, నేనంతే, అందరూ నన్ను రెస్పెక్ట్ ఇస్తారు. ఇప్పుడు ఆయన వెంబడిస్తే నాకు ఎవరు రెస్పెక్ట్ ఇవ్వరు. నిజమేనా? వింటున్నారా? ఆయన ఎవరో నాకు తెలియదు, ఆ జీవితమే వేరుగా ఉంటుంది, అది ప్రత్యేకమైన జీవితం ఉంటుంది, ఆ మార్గమే వేరు, చాలా కష్టమైన మార్గము. నేను వెంబడిస్తే నన్ను ఎవ్వరు కూడా నా దగ్గరకు వచ్చేటోళ్ళందరూ కూడా ఎవరు రారుగా, నాకు క్లోజ్గా ఉన్న వాళ్ళు నా దగ్గర రానే రారు, ఎవడు కూడా రాడు, ఎవరు నాతో మాట్లాడు, నేను ఎట్లా బతకాలిగా, అది చాలా కష్టమండి. నేను ఇక అని చిన్న పుచ్చుకున్నాడు, పోగొట్టుకున్నాడు. అందుకే బైబిల్ చెప్తుంది, నిత్య జీవం మనకు రావాలంటే మనం ఏ మార్గంలో ప్రయాణం చేయాలా. యేసు ప్రభువు అన్నాడు, ఆ ధనవంతునితో ఏమన్నాడు? నన్ను వెంబడించమన్నాడు ఆయన. ఆమేన్. దేవుని వెంబడించాలంటే ఎప్పటిదాకా వెంబడించాలా? ఎక్కడ పోలీస్ స్టాప్ ఉంది? నువ్వు చనిపోయే వరకు వెంబడించాలా? ఆమేన్ చెప్తారా? రెండు చేతులు హల్లెలూయా.
ఒక్క చెయ్యి కాదు, 2 చేతులు. హల్లెలూయా. మన జీవితాంతం బ్రతికేంత వరకు దేవుణ్ణి వెంబడించాలా. అది నీ నిర్ణయమై ఉన్నది. అది నిర్ణయం కావాలా. అప్పుడే నువ్వు ఆయన మార్గంలో నడుస్తావు. ఆయన మార్గంలో నడుస్తున్నప్పుడే కష్టాలు వస్తాయి. అంటున్నారా? దేవుడు ఏర్పాటు చేసిన మార్గం అది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా, వింటున్నారా? గ్రహిస్తున్నారా? ఆమేన్. కనుక దేవుని మనం కలుసుకోవాలంటే, ఆత్మీయంగా దేవునితో మనం మాట్లాడాలంటే, మన ఆలోచనల ద్వారా దేవునితో మనము మాట్లాడలేం. మన బుద్ధుల ద్వారా దేవునితో మనము మాట్లాడలేం కదా. మన బుద్ధి, మన జ్ఞానం, మన తెలివి దేవుని దగ్గర పనికి రాదు. ఆమేన్. దేవుని జ్ఞానం చేత నింపబడాలా, దేవునితో మాట్లాడాలి, దేవుణ్ణి అడగాల. హల్లెలూయా. అటువంటిది దేవుడి నుంచే మనం పొందుకోవాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. కనుక చూడండి ప్రియులారా, గమనించండి. ఎందుకంటే దేవుని విధానము, దేవుని పద్ధతిని మనమే అర్థం చేసుకోవాలా. మనల్ని దేవుడు అర్థం చేసుకోవడం కాదు, ఆయన ఏర్పాటు చేసిన మార్గమే నా కోసం మనం అర్థం చేసుకోవాలా. ఆమేన్. అంటున్నారా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియులారా, ప్రవక్త బాతుల గురించి చెప్తాడు. బాతు ఎటువంటిదంటే, బాతు గురించి మీరు విన్నారు కదా. బాతులు, ఈ బాతులు ప్రతి సంవత్సరం ఒకసారి కలుసుకుంటాయట, గుమిగూడుతాయి, దగ్గరగా అవుతాయి. అయిన తర్వాత వాళ్ళు ఏం ఆలోచిస్తాయంటే, అనుకుంటాయి ఏమిటో ఒక ప్లేస్కి వెళ్ళాలనుకుంటారు. దక్షిణ దిక్కును ఉత్తర దిక్కును వెళ్ళాలనుకుంటాయి. ఏంటి? బాతులు. అయితే అక్కడ ఏంటిదంటే ఒక నిర్ణయం చేసుకుంటాయి. ఆ నిర్ణయం ప్రకారంగా అవి ఏం చేస్తాయంటే, ఆ నిర్ణయాన్ని బట్టి నడుస్తాయి, వెళ్ళిపోతాయి. అంటే ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటే, నిర్ణయం అనేది ఖచ్చితంగా ఉండాలా. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే దేవుని నిర్ణయం కూడా ఖచ్చితంగానే ఉంటుంది. మనం తీసుకున్న నిర్ణయం ఎట్లా ఉంటుందంటే, ఒకటే రీతిగా ఉండాలి. జీవితంలో ఒకసారి నిర్ణయం చేసుకుంటే, నా జీవితం అంతా దేవుని మార్గంలోనే నేను నడుస్తాను, ఏది ఏమైనా నాకు ఏమి వచ్చినా అదే నా జీవితం. ఆమేన్. హల్లెలూయా. కనుక చూడండి, గమనించండి పిల్లరా. క్రైస్తవ జీవితం ఎట్లా ఉండాలంటే, వాస్తవమైన జీవితమై ఉండాలి. ఈ విషయం మీరు అర్థం చేసుకోవాలా. ఆమేన్. క్రైస్తవ జీవితం ఎలా ఉండాలి? వాస్తవం అవాస్తవం 2 ఉన్నాయి. అంటే నిజమైంది ఉంది, అబద్ధమైంది ఉంది. కానీ వాస్తవమైందంటే అర్థం ఏంటిది? అది సరి అయింది. ప్రైజ్ ది లార్డ్. వింటున్నారా? గ్రహిస్తున్నారా? హల్లెలూయా. ఒక వాస్తవమైనటువంటి క్రైస్తవుని కంటే ఒక రియల్ క్రిస్టియన్ అంటే నిజంగా దేవుని మార్గంలో నడిచేవాడు అన్నీ ఓర్చుకుంటాడు, అన్ని సమస్తము తన కోసమే అనుకుంటాడు. ఏమనుకుంటాడు? కష్టాలు వచ్చినప్పుడు, శిక్షలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు ఏమంటాడు? యెహోవా యైరే. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి గమనించండి, మీరు అర్థం చేసుకుంటా నేను అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. మన జన్మ ఎటువంటి జన్మై ఉండాలంటే ప్రియులారా, వాస్తవమైన జన్మై ఉండాలి. వాస్తవమైన జన్మ అంటే మనం అంటాం, నేను యేసుక్రీస్తునామములో బాప్తిసం పొందుకొని అందరికంటే చాలా ఎక్కువ సంవత్సరాలు అవుతుంది అని మీరు చెప్పవచ్చు. అది ముఖ్యం కాదు. ఇక్కడ మొదటి వారు కడపటి వారు అవుతారు. ఆమేన్. నువ్వెప్పుడో బాప్తిసం పొంది ఉండవచ్చు, కానీ అది లెక్కకు రాదు. నీ లోపల ఆత్మ ఉన్నదా లేదా కావాలా. దేవుని ఆత్మ నువ్వు కలిగి జీవిస్తున్నావా లేదా కావాలా. నీ జీవిత విధానము ఆయన చూస్తాడు. ఆయన మార్గంలో నడుస్తున్నావా లేదో చూస్తాడు. ఇవన్నీ దేవుడు లెక్కిస్తాడు. ఆమేన్. చూడండి, దేవుడు నీ కోసం మార్గం ఏర్పాటు చేసినాడంటే ఊరికేనే ఉండేదానికి కాదు, నడిచేదానికే. గ్రహిస్తున్నారా? హల్లెలూయా.
ఒక మార్గము నీ కోసము దేవుడు ఏర్పరిచినాడంటే నువ్వు నడిచి తీరాలి. నడవాలంటే ఒకటి విడిచిపెట్టాలా. దేవుని మార్గంలో నడవాలంటే ఇంకో మార్గం విడిచిపెట్టాలా. నీకు అర్థమవుతుందా? దేవుడు కావాలంటే లోకం విడిచిపెట్టాలా. సింపుల్, మనకు అర్థమయ్యే విషయం. దేవుడు కావాలి, నాకు దేవుని రాజ్యం కావాలా అంటే లోకం విడిచిపెట్టు, లోక ఆలోచనలు విడిచిపెట్టేసి దేవుని మీదనే ఆధారపడి నువ్వు నడువు, జీవించు, ఆయన మార్గంలో నడువు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఈ మధ్యాహ్న సమయంలో గమనించండి, నేను ముగిస్తున్నాను. ఇంకా దీని కంటిన్యూషన్ ఉంది. దేవుడి చిత్తమైతే వచ్చేవారు మనం విందాం. ఆమేన్. హల్లెలూయా. కనుక మీరు గమనించండి, ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేసిన మార్గంలో ఎవరు నడవాలి. దేవుడు ఎవరి కోసమైతే ఒక మార్గాన్ని ఏర్పాటు చేసినాడో, ఎవరి కొరకైతే ప్రవక్తను పంపించాడో, ఎవరికైతే వర్తమానం ఇచ్చారో వారి కొరకే దేవుడు మార్గాన్ని ఏర్పాటు చేసినాడు. ఆమేన్. గ్రహిస్తున్నారా? అది ఎవరో కాదు, అది నీవే ఉన్నావు. ఆ మార్గం నీ కోసం ఏర్పాటు చేసినాడు. నీవే ఆయన వధువై ఉన్నావు, నీవే ఆయన చిత్తంలో ఉన్నావు. నిన్ను ఆయన ఎప్పుడో ఎన్నుకున్నాడు. అందుకోసమే ఈ గందరగోళ పరిస్థితిలో, ఈ గడియలో ఒక వర్తమానం దేవునికి ఇచ్చాడు. ఆమేన్. ఒక ప్రవక్తను ఇచ్చాడు, ఒక సత్యం ఇచ్చాడు. అదే మార్గంలో నడువు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు తన మాటలు దీవించును గాక. హల్లెలూయా. మనం అందరం లేచి నిలబడదాం.